మార్కాపురంలో వెంచర్ యాజమాన్యానికి ఇటు రైతులకు మధ్య భూ వివాదం ఉద్రిక్తలకు దారితీసింది. పూల సుబ్బయ్య కాలనీ తూర్పున శ్రీ సిటీ టౌన్షిప్ వెంచర్ ఏర్పాటు చేశారు. వెంచర్ ముందు భాగంలో మార్కాపురం టీడీపీ నేత చిలకపాటి చినవెంకట చెన్నయ్యకు 6 ఎకరాలు, మరికొందరికి కూడా భూములున్నాయి. మెయిన్ రోడ్ నుండి 200 మీటర్ల లోపల ఉన్నటువంటి వెంచర్కు వెళ్లే మార్గం విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. వెంచర్ యాజమాన్యం గతంలో ఉన్నటువంటి 30 అడుగుల మెటల్ రోడ్ను కూడా విస్తరించి 50 అడుగుల రోడ్డు వేసి రెండు వైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయడం మరింత వివాదాస్పదమైంది. వాళ్ళు రోడ్డు వేసిండ్రు. రోడ్డు వేస్తే అందరికి అక్కని నడుస్తుండ్రు. మాకు కూడా సరిపోయింది. మేము ఇప్పుడు ఒక నీళ్ళు వస్తున్నాయని మా పట్టా పొలానికి మట్టి తోలించుకుంటున్నాం. దానికి వచ్చి అడ్డంగా కంచేసిండు. మేము పోయి అడిగితే మమ్మల్ని తిట్టటము, కులం పేరు పెట్టటము, అది ఇదే తిడతా ఉన్నాడు. సార్ సరే వాళ్ళు పెద్దోళ్ళు, మేము వాళ్ళని ఆగలేమని చెప్పుకుంటా మేము కంప్లైంట్ పెట్టుకుంటా సార్ వాళ్ళ కాడికి అందరికి తిరిగినాం. అందరు కూడా సార్ వాళ్ళు అయ్యా కంచె రోడ్డుకు అడ్డంగా వేయకూడదు మేము మాట్లాడతామన్నాం. కానీ సార్ వాళ్ళని కూడా అందరిని ఎవరిని లెక్క చేయటంలే. లెక్క చేయకపోతే నాకుంది బతుకు తెరువు అది ఒక్కటే, నేనేం చేయమంటారు. అందుకనే నేను పోయి అడుగుతుంటే గుంటూరు నుండి ఒక రౌడీలను పిలిపించిండ్రు. ఒక 7-8 మందిని పిలిపించి మా వాళ్ళను ఒకళ్ళ కాలు ఇరగదీసిండ్రు, ఒకళ్ళకు చెయ్యి ఇరగదీసిండ్రు. రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనకు దిగారు. అయితే వెంచర్ కోసం నిర్మించినటువంటి రోడ్లో చేపట్టినటువంటి గేటు నిర్మాణం పనులను కూడా చెన్నయ్య వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇనుప గేట్లను కొందరు పక్కనే ఉన్నటువంటి చెరువులో పడేయగా ఆ గేట్లను బయటకు తీసేందుకు ప్రయత్నించగా చెన్నయ్య వర్గం అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏర్పడినటువంటి వివాదంపై ఇక్కడ ఉన్నటువంటి రైతులు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకు వినతి పత్రాన్ని అందించి తమకు న్యాయం చేయాలంటే సందర్భంగా వారు కోరారు. నా దగ్గర బ్రహ్మరాంబ వెంచర్ వాళ్ళు స్థలం కోసం, పొలం కోసము రోడ్డు వేసుకుంటామని చెప్పి వచ్చారు. అంటే నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు సార్, నేను తర్వాత ఇవ్వదలుచుకున్నప్పుడు చెప్తానని చెప్పారు. అంటే లేదండి మీ స్థలానికి కానీ రేట్ వస్తుంది అని చెప్తే మా ఊర్లో పెద్ద మనుషులను తీసుకొని వచ్చారు. సరే మా పొలానికి కానీ రేట్ వస్తుంది కదా అని చెప్పి నేను ఒక చిన్న కండిషన్ పెట్టాను. సార్ నేను రస్తా అమ్మితే నాకు హక్కు ఉండాలా, దానిలో నేను అమ్మే వాళ్ళకి కానీ హక్కు ఉండాలా అని చెప్పాను. సరే అలానే అండి మీకు హక్కు ఉంటుంది, మీ అమ్మే వాళ్ళకి కానీ హక్కు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయారు అడ్వాన్స్ ఇచ్చేసి. తర్వాత రిజిస్ట్రేషన్ టైంలో వచ్చేసి నేను రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయండి అంటే వాళ్ళు గుంటూరు నుంచే డాక్యుమెంట్ తయారు చేసుకొని వచ్చారు. అంటే సార్ ఇలా ఏంది రస్తా విషయమే లేదు, ఏదో నీకు పొలం అమ్మినట్టు రాపించుకుంటున్నారు మీరు అంటే